జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావటం కోసం దళిత వర్గానికి చెందిన కోడికత్తి శ్రీనివాస్ బలైపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన యువకుడు, దళిత యువకుడు కోడికత్తి శ్రీనివాస్. అతను జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉబలాట పడినాడు. ఆయన ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే అంత అనుకూలమైన పరిస్థితులు కనపడలేదు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటే ఏదో కుతంత్రం జరగాలి. ఆ కుతంత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం జరిగినట్టు, ఆ హత్యాప్రయత్నం నుంచి ఆయన ప్రాణాలతో బయటపడినట్టు, దీన్ని రాజకీయాలకు వాడుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొంది ముఖ్యమంత్రి కావాలని ఒక ప్రణాళిక వేసినారు. అది ఆ ప్రణాళికలో బలైపోయిన యువకుడు ఈ కోడికత్తి శ్రీనివాస్. నువ్వేం చేయగల కత్తితో కోడికత్తి గుచ్చమన్నారు అంతే, ముఖ్యమంత్రి అయిపోతాడు నీ అభిమాన నాయకుడు అన్నారు. నమ్మాడు వాడు. కానీ వాళ్ళ మాటలు నమ్మి 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నాడు దళిత యువకుడు. చాలా అన్యాయం ఇది, చాలా దుర్మార్గం ఇది. నిన్ను ముఖ్యమంత్రిని చేయటం కోసం వాడు బలైపోతే చిన్న కేసు అది. నేను పోలీస్ అధికారిగా చాలా కాలం పనిచేశా. ఇట్ ఇస్ ఎ స్మాల్ కేస్. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ అన్ అటెంప్ట్ టు కిల్ హిమ్, ఓన్లీ దట్ వాజ్ అన్ అటెంప్ట్ టు మేక్ హిమ్ చీఫ్ మినిస్టర్. పత్రికా సోదరులు అర్థమైందా లేదు? అతను చంపాలనేది కాదు, వారికి కోడికత్తితో పొడిచింది, గుచ్చింది. ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని గుచ్చితే దాన్ని ఆసరాగా తీసుకొని ఇతని మీద కుట్ర జరిగినట్టు, నువ్వే కుట్ర చేసింది నేను అంటున్నాను. ఇప్పుడు వెంటనే కోడికత్తి శ్రీనివాసన్ జైలు నుంచి విడుదల చేయాలి. ఈ కేసులో ఎన్ఐఏ ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది. అసలు ముద్ద ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి. తాను ముఖ్యమంత్రి కావటం కోసం ఈ కుట్ర పన్నింది జగన్మోహన్ రెడ్డి. ఆ కుట్రలో బలైపోయింది మా దళిత యువకుడు కోడికత్తి శ్రీనివాస్. నాకు తెలిసి అటెంప్ట్ మర్డర్ కేసులో 5 సంవత్సరాలుగా రిమాండ్లో ఉన్న కేసు భారతదేశంలో ఎక్కడా లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో చూస్తున్నాం. దిస్ వాజ్ నాట్ ఈవెన్ అన్ అటెంప్ట్ టు కిల్ హిమ్, దిస్ వాజ్ అన్ అటెంప్ట్ టు మేక్ హిమ్ చీఫ్ మినిస్టర్, నాట్ టు కిల్ హిమ్. అతన్ని చంపటానికి కాదు, అతన్ని ముఖ్యమంత్రిని చేయటం కోసం కోడికత్తి శ్రీనివాస్ అటెంప్ట్ చేశాడని చెప్పి కూడా తెలియచేస్తూ 5 సంవత్సరాలుగా అతను జైల్లో మగ్గడం ఈ జగన్మోహన్ రెడ్డి గారి దళిత వ్యతిరేక విధానానికి సుస్పష్టమైన కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దళితులంటే ఇష్టం లేదు ఆయనకి, దళితులంటే పడదు ఆయనకి. దళితులు నా మేనమామలు అంటారు కానీ అదేమీ కాదని చెప్పి కూడా మేము తెలియచేస్తూ ఉన్నాం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వేశాడు ఆయన. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వేస్తే దళితుల మీద జరిగిన దాడులో పాపం పోదు మీకు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విజయవాడ నగరం నడిపోటీని వేస్తే డాక్టర్ సుధాకర్ను చంపిన పాపం పోదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం. 125 అడుగుల విగ్రహం మీరు వేస్తే పోలీస్ స్టేషన్లో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో వరప్రసాద్కి శిరోమండనం చేశారు. వాడిని బోరుగుని చేశారు పోలీస్ స్టేషన్లో దళిత యువకుడిని. ఆ పాపం పోదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. దళిత యువతిని రాజమండ్రిలో మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు. ఆ పాపం 125 అడుగుల విగ్రహాన్ని వేస్తే పోదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కిరణ్ కుమార్ ఒక దళిత యువకుడిని వెంటాడి లాఠీలతో వెంటాడి అతన్ని కొట్టి చంపారు. ఆ కిరణ్ కుమార్ని చంపిన పాపం మీరు ఇక్కడ విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని వేస్తే పోదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. నీ దొంగసారాకి, నీ స్పూరియస్ లిక్కర్కి బలైపోయినాడు ఓం ప్రసాద్. ఈ సారా నాకు ఎక్కట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక పనికి మాలిన సారా అని చెప్పిన ఆ ఓం ప్రతాప్ తెల్లారేటప్పటికి చనిపోయినాడు. ఆ పాపం 125 అడుగుల విగ్రహం వేస్తే ఊరికే పోదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియజేస్తున్నా. నాగలక్ష్మి దళిత మాదిగ కులానికి చెందిన యువతి, ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీ పులివెందల.
ఆ అమ్మాయి పశువులు మేపుకోవటానికి అడవికి వెళ్తే అక్కడ ఆ అమ్మాయిని మానభంగం చేసి కొట్టి మరి చంపారు. కనీసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ అమ్మాయిని చూడటానికి కూడా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో వేస్తే 400 కోట్లు ఖర్చు పెట్టి, తెలంగాణ 125 అడుగుల విగ్రహం వేస్తే 110 కోట్లయింది, ఇక్కడ 440 కోట్లయింది. ఏమైంది డబ్బంతా? విగ్రహం వేసినంత మాత్రాన దళితుల పట్ల మీరు చేసిన పాపాలు ఊరికే పోవని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియదు. అచ్చన్న మంచి పశువుల డాక్టర్, అక్కడే ఉన్నాడు అతను. ఎందుకు చనిపోయాడు అతను? దళిత డాక్టర్. మీరు 125 విగ్రహం వేస్తే ఆ పాపం ఊరికే పోతుందా జగన్మోహన్ రెడ్డి గారు? అందుకని చిత్తశుద్ధి లేని శివపూజ మీరు చేస్తూ ఉన్నది. నాగరాజు కొంచెం జరుగు రమ్మ. చిత్తశుద్ధి లేని శివపూజ, భాండశుద్ధి లేని పాకమేళ అంటారు వేమన గారు. చిత్తశుద్ధి లేని శివపూజలేలా, భాండశుద్ధి లేని పాకమేళ. అదే చేస్తారు. నీకు చిత్తశుద్ధి లేదు, అంబేద్కర్ మీద గౌరవం లేదు, ఆయన రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఆ రాజ్యాంగాన్ని పాటించాలన్న ఆలోచన మీకు లేదు. ఆలోచనే ఉంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి 11 కేసుల్లో ముద్దాయి, ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆర్థిక ఉగ్రవాదిగా పేరుగాంచిన మీ పేరు పెట్టుకుంటారా? ఆయన ప్రపంచవ్యాప్త మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచవ్యాప్త ఆర్థిక ఉగ్రవాది మీరు. ఆయన పేరు తీసి మీ పేరు పెట్టుకుంటారా? అందుకే నేనంటున్నా, అంబేద్కర్ మీద మీకు ఎట్టే గౌరవం లేదు, ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించని మీరు ఈ విగ్రహాలు వేయటం అంతా కూడా రాజకీయ కుట్ర, రాజకీయ లబ్ధి కోసం, దళితులను మమ్మల్ని మాయ చేయటం కోసం తప్పితే వేరే కాదని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు. ఎన్ని విగ్రహాలు వేసినా 188 మంది దళితులను పట్టణ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పాపాలు పోవు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో దళితులందరూ కూడా నిరసన దీక్ష కూర్చున్నాం. 5 ఏళ్లుగా రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న మా కోడికత్తి శ్రీనివాస్ని వెంటనే విడుదల చేయాలి. దళిత జాతికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. అసలు ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, ఆయన వల్లే కోడికత్తి శ్రీను జైలు పాలని తెలియజేస్తూ ఈ రోజు నిరసనలో కూర్చున్న మా అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, మా పార్టీ అధ్యక్షులు వారికి అభినందనలు, స్వాగతం తెలియజేస్తున్నాం.